గైనజం, దాదర్ తమ్మునికి ఏదో సమస్య అంట. మనం ఓడిపోయిన దానికి కారణమేటో ఆయన్ని అడగమంటావా? మాట్లాడుకో. హబీబ్, హబీబ్, నా పని అయిపోయింది. నా పని అయిపోయింది. ఈసారి నేను ఓడిపోతే ఖచ్చితంగా చచ్చిపోతాను. ఒక సాధారణమైన ఎస్ఐ నాకు ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, అది కూడా భయం లేకుండా. ఈ అక్బర్ సేతుని ఎదిరిస్తున్నాడు. సార్, ఈ ఎస్ఐ విషయంలో మామూలుగా ఉండకూడదు. కిట్టుబాయిని అరెస్ట్ చేసి లాకప్ లో పెట్టకుండా బయటికి పంపించేశాడు. సెట్, అమీన్ చెప్పేది కరెక్టే. వాడు ఉత్తి పోలీస్ కాదు, మనకంటే వాడు పెద్ద చీటర్. వాడి దగ్గర ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉంది. ఆ ఎస్ఐని మనం ఎంత తక్కువగా చూడకూడదు. అస్మద్, పులి మేక ఎప్పుడూ గొడవ పడద్దు. వాడు నాకు ఎదురుకుండా ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి. రే తమ్ముడు, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? అదే నేను నిన్న రాత్రి మా ఫ్రెండ్ రూమ్కి పార్టీకి వెళ్ళాను, అందుకే ఇంటికి రాలేదు. రోజు ఇదే పని అయిపోయింది. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోపో. సెట్, మీరు వాడి మీద ఒక కన్ను ఉంచండి. అస్మద్, ఆ దుర్జాని నేను చంపాలి. నా చేత్తో వాడికి మరణ భయాన్ని చూపించాలి, భయంకరంగా. ఎనీ ప్రాబ్లమ్స్? దుర్జయ్, ప్రియంతి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఇప్పుడు తను ఎక్కడుందో కూడా తెలియట్లేదు. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా తను ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు తను ఎక్కడుంది, ఎలాగుందని నేను ఎతకాలి. తనెందుకు ఇలా చేస్తుందనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి సార్. నా ప్రియంతిని నువ్వు ఎలాగైనా నా దగ్గరికి తీసుకురా బాబు. ప్రియంతి నేను చెప్తే వింటదనుకుంటున్నారా? తను నీ మాట ఖచ్చితంగా వింటుంది. తనకి బుద్ధి లేదు ఏమాత్రం. కానీ ప్రియంతి నాకు ఒకే కూతురు కదా, తనని ఎలాగైనా ప్లీజ్ నా దగ్గరికి తీసుకురా బాబు, ప్లీజ్. ఓకే సార్, ఐ విల్ ట్రై. నేను ప్రియంతితో ఒకసారి మాట్లాడి చూస్తాను. అమ్మా, నీ దగ్గరికే వచ్చేస్తాను. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ప్రియంతి, మీ నాన్నగారు చెప్పింది నువ్వు తప్పుగా తీసుకున్నావా? ఇలా చూడు, పిల్లలందరికీ అమ్మా నాన్న ఉంటారు.
ఒకవేళ మన అమ్మ నాన్నని పట్టించుకోకపోతే మన భవిష్యత్తు చెడిపోతుంది. సార్ నాకు అన్ని విషయాలు చెప్పారు. మీ అమ్మగారు చనిపోయినప్పటి నుంచి నిన్ను పెంచడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయన జీవితంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావు ప్రియంతి. ఆయన ఒక తండ్రిగా నీకేం చేయాలో అన్నీ నీకు చేశారు. నువ్వెందుకని అతన్ని ప్రొఫెషనల్ గా మాత్రమే చూస్తున్నావు? ఆయన ఒక మామూలు తండ్రిలా ఎందుకు చూడలేకపోతున్నావు? ఇలా చూడు ప్రియంతి, నువ్వు ఎంత లక్కీవో నీకు తెలుసా? నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న నాకు దూరం అయ్యారు. మా మావయ్య నన్ను చూసుకున్నా. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకంటే నీకు తండ్రున్నారు. నీ మీద అతను ప్రేమ, ఆప్యాయత అన్నీ చూపిస్తున్నారు. కానీ నాకు అలాంటి వాళ్ళెవరూ లేరు. సారీ, నేను కాస్త ఎమోషనల్ అయిపోయినా అందుకే. సరే పద, నేను నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను. లేదు, మా నాన్నకి చాలా కష్టాలు ఇచ్చాను. ఆయన్ని బాధ పెట్టాను కూడా. ఆయన ముందు నుంచి ధైర్యం నాకు లేదు. ఆయన్ని నేను అసలు ఫేస్ చేయలేను. నేను నీకు ఒక చిన్న కథ చెప్పనా? ఒక గ్రామంలో ఉన్న అబ్బాయి వాళ్ళ నాన్నగారు డబ్బులు దొంగతనం చేసి దాన్ని నదిలో పాడేశాడు. గ్రామం ప్రజలు తన మీద ఎంతో కోపంగా ఉన్నారు. కానీ ఆ అబ్బాయి తండ్రి మాత్రం గ్రామం ప్రజల దగ్గరికి వెళ్ళి, నా కొడుకుని ఏం చెయ్యకండి, వాడు అసలు తట్టుకోలేడని చెప్పారు. కన్న వాళ్ళ ప్రేమ అంటే అదే. పాపం సార్, నీ వల్ల ఎంతో కష్టపడుతున్నారు. ఆయన భోజనం, నిద్ర అన్నిటినీ మర్చిపోయారు. ఇలా చూడు ప్రియంతి, నువ్వు ఇక కొత్త జీవితాన్ని ప్రారంభించు. మన భవిష్యత్తుని మనం ఎలా ఊహించుకుంటామో మనం అలాగే బ్రతకగలం. నీ గతాన్ని నువ్వు మర్చిపోయి మీ నాన్నగారితో సంతోషంగా బ్రతకడం మొదలుపెట్టు. రా వెళ్దాం. సో నాన్న, నన్ను క్షమించండి నాన్న. ఇంతవరకు నా జీవితంలో నేను ఎవరి దగ్గర సారీ అడిగిందే లేదు. నేను చాలా తప్పులు చేశాను నాన్న, చాలా తప్పులు చేశాను. దయచేసి నన్ను క్షమించండి నాన్న. I'm sorry, Nana. I'm sorry, Nana. I'm sorry. నేను చాలా మిస్టేక్స్ చేశాను. మీరు చెప్పినా వినలేదు. I'm sorry. ఏడవకమ్మా, ఏడవద్దు. కన్నవాళ్ళు ఎప్పుడూ తన పిల్లల మీద కోపంగా ఉండరమ్మా. నువ్వు నీ తప్పు తెలుసుకొని మళ్ళీ తిరిగి వచ్చావు. అదే నాకు చాలు తల్లి. సో ఇప్పుడు నేను బయలుదేరాలి. బాబు, నువ్వు ఇక్కడుండి భోంచేసే వెళ్ళాలి. నేను ఇంకో రోజు వచ్చి భోంచేస్తాను సార్. వెళ్ళొస్తాను ప్రియంతి. సో అమ్మా, దుర్జయ ఒక జీనియర్స్. ఇటువంటి ఒక కొడుకుని కన్నందుకు వాళ్ళ అమ్మా నాన్న గర్వపడాలి ఎక్కువగా. నువ్వేమంటున్నావమ్మా? వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా. మన ఇద్దరం ఇవాళ కలిసే తింటున్నాం. 2 minutes. ఇలా చూడు ప్రియంతి, నువ్వు ఇక కొత్త జీవితాన్ని ప్రారంభించు. మన భవిష్యత్తుని మనం ఎలా ఊహించుకుంటామో మనం అలాగే బ్రతకగలం. నీ గతాన్ని నువ్వు మర్చిపోయి మీ నాన్నగారితో సంతోషంగా బ్రతకడం మొదలుపెట్టు. నువ్వు పోలీస్ ఆఫీసరా లేక మెజిషియనా?